ప్రభా దేవా మేము చేరి తండ్రి నాయన మిమ్మల్ని పాడి కీర్తించి కనపరిచి మహింపరిచి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకొని ఓ దేవా తండ్రి మా ప్రతి విన్నపం జ్ఞాపనని మీ పాదాల దగ్గర పెట్టి ప్రార్థించుకొని మీ ముఖదర్శనంలో మా ప్రతి అవసరం లెక్కలు తీర్చుకొని ఈ రాత్రి మా తండ్రి మీరు అనుగ్రహించి ఆశీర్వాదములు దీవెనలు పొందుకొని వెళ్ళుట కొరకై మమ్మల్ని సిద్ధపరిచి ఆయుత్తపరిచి మీరు తీసుకొచ్చిన తండ్రి స్తోత్రాలు వందనాలు తండ్రి నాయన మరి వచ్చిన బిడ్డలు బట్టి ప్రభా స్తోత్రాలు ఇంకా రావాల్సిన మీ బిడ్డలు నడిపించండి ఓ దేవా అయా మా తండ్రి ఇదిగో ఈ స్థలంలో మా తండ్రి మా ప్రభు ఆసక్తితో తన కుటుంబస్తులతో మా తండ్రి ప్రారంభించినటువంటి ఈ పని పరిచర్యను మా ప్రభు తండ్రి దేవా ఇదిగో తండ్రి మరి వచ్చినటువంటి అభ్యంతరాలు ఓ తండ్రి నాయన ఎన్నో ఇబ్బందులు ఎన్నో మా తండ్రి అభ్యంతరాలు మా తండ్రి వాటన్నిటిలో మా తండ్రి కొనసాగలేకపోయాడు ఓ దేవ అంతటితో ఆగిపోకుండా మా ప్రభు దేవ అయ్యా తండ్రి ఈ స్థలంలో మా దేవా తండ్రి మరి నాయన అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతాల్లో నాయన మరి నా ప్రభు ఈ ఉంటున్నటువంటి కుమారుడు కోడలు కుటుంబస్తులు మా ప్రభు మీ బిడలు ఓ దేవా తండ్రి మరి ఈ పరిచర్యను మా ప్రభు వారికి మీరు చూపించి తండ్రి దేవా ఇక్కడ మేము ఈ పరిచర్యను మా ప్రభు మేము కొనసాగించడానికి తండ్రి మరి మా తండ్రి తల్లి సంఘం అయినటువంటి జవోషమా మూలముగా మా ప్రభు దేవా మీ యొక్క మా తండ్రి మరి పెద్దలు మా తండ్రి ఆ యొక్క మా తండ్రి మరి దేవుని సేవకులు అయినటువంటి వారు మా తండ్రి జవోషమా నుండి వచ్చి ఓ దేవా గత 2025 మా దేవా తండ్రి జూన్ మాసంలో మా ప్రభు ప్రారంభించినటువంటి పని పరిచర్య మా తండ్రి ఇంతవరకు మా ప్రభు ఇదే మాత్రం కుంటుపడకుండా తండ్రి జరిగించుకుంటూ మీ నామం మహింపరుచుకుంటూ వస్తున్నారు ఓ దేవా మరి ప్రారంభించినటువంటి మా తండ్రి దినాల్లో మరి అనేక మంది రాగలిగారు ఇప్పుడు మా తండ్రి వారందరూ కూడా కొంత మా తండ్రి రాలేని పరిస్థితులు మా తండ్రి వెనకబడి ఉన్నారు తల్లి మీ చిత్తమైతే మా ప్రభువా దేవా వారితో మాట్లాడి మా తండ్రి వారిని సిద్ధపరిచి ఆయుత్తపరిచి మీ సన్నిధికి తీసుకురావాల్సి ఆ ప్రభువా ప్రార్థిస్తున్నాం దేవా ఆయా తండ్రి దైవదాసుడు భక్త సింగ్ గారి మూలంగా తండ్రి మీరు మాకు చూపించిన ఈ మంచి పరలోకపు ఈ నమూనాతో కూడినటువంటి సంఘ సహవాసమును బట్టి ఈ దర్శనాన్ని బట్టి అయా మా తండ్రి మీ శరీరం అటువంటి ఈ సంఘములు మమ్మల్ని మీరు అంగములుగా అవయములుగా స్వీకరించుకొని రక్షించుకొని మీ యొక్క పని పరిచర్యలు మా దేవమ్మలో కొనసాగింపజేస్తున్నందుకు తండ్రి స్తోత్రాలు వందనాలు తండ్రి నాయన సమయంలో మా ప్రభు మా దేవ పాడుకునే పాటల ద్వారా ధ్యానించే వాక్యం మూలంగా మీ నామం మహింపరచుకోండి ఓ దేవా తండ్రి ఈ కోడికను ఆదియు అంతమని మీరే ఉండి నడిపించి మీ నామాన్ని మహింపరచుకుందరుగాకని మీ దీవెనలతో మీ ఆశీర్వాదములతో మా తండ్రి మమ్మల్ని పంపించుదురుగాకని ఇంకా రాబో దినముల్లో మా తండ్రి ఈ పని పరిచర్య పెరిగి ఫలించి అభివృద్ధి చెందులాగా అనేక ప్రాంతంలో అనేకులు రక్షించబడి మా తండ్రి ఇక్కడ జీవమైనటువంటి దేవుని యొక్క సంఘం ఉన్నదని తండ్రి గుర్తించి అనేకులు మా ప్రభు ఆశ కలిగినటువంటి మీ బిడలను మా తండ్రి మీరు నడిపించి దేవా తండ్రి మీ యొక్క మా తండ్రి మరి శరీరములు నంగములుగా అవయములుగా స్వీకరించుకుందరుగా అక్కని ప్రభు ప్రార్థిస్తున్నా అయ్యా మీ దయగల్ల మీ కృపగల్ల మీ హస్తాల్లోనికి మీ బిడ్డలు మమ్మల్ని సమర్పించుకుంటూ మా ప్రభు మా రక్షకుడు మోచకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామున ప్రార్థించి స్తుతించి వెడుచున్నాము తండ్రి ఆమేన్.
పాట సంఖ్య 35 యవనస్తుల కొరకు చేర్చబడిన పాట పుస్తకం శివుని గీతములు. పాట సంఖ్య 35 ఆనందముతో స్తుతించెదము. ఆనందముతో స్తుతించెదము, ప్రభు యేసు పాదముల పూజింతుము. ఆనందముతో స్తుతించెదము, ప్రభు యేసు పాదముల పూజింతుము. మరణాంధకారలోయలోన సాతాను చెరలో నేనుండగా, మరణాంధకారలోయలోన సాతాను చెరలో నేనుండగా, తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి నీ ఘనత కొరకై ఏర్పరచితివి. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి నీ ఘనత కొరకై ఏర్పరచితివి. ఆనందముతో స్తుతించెదము, ప్రభు యేసు పాదముల పూజింతుము. ఆనందముతో స్తుతించెదము, ప్రభు యేసు పాదముల పూజింతుము. నరకాగ్ని పాలాయి నా ప్రాణము, తప్పించుకును మార్గము లేకుండగా. నరకాగ్ని పాలాయి నా ప్రాణము, తప్పించుకును మార్గము లేకుండగా. నీ రక్తము కార్చి ప్రాణత్యాగముతో భరించలేని బాధను ఎత్తితివి. నీ రక్తము కార్చి ప్రాణత్యాగముతో భరించలేని బాధను యోచితివి. ఆనందముతో స్తుతించెదము, ప్రభు యేసు పాదముల పూజింతుము. ఆనందముతో స్తుతించెదము, ప్రభు యేసు పాదముల పూజింతుము. విలువైన ప్రేమ కనపరచితివి, అఘోర పాపములు క్షమించితివి. విలువైన ప్రేమ కనపరచితివి, అఘోర పాపములు క్షమించితివి. ప్రభు క్రీస్తు సన్నిధి నిత్యమునుండు ఆశను నాకెంతో కలిగించితివి. ప్రభు యేసు సన్నిధి నిత్యమునుండు ఆశను నాకెంతో కలిగించితివి. ఆనందముతో స్తుతించెదము, ప్రభు యేసు పాదముల పూజింతుము. ఆనందముతో స్తుతించెదము, ప్రభు యేసు పాదముల పూజింతుము. గర్భమున నేను రూపింపక మునుపే నా దేవ నీవు నన్నెన్నుకొని,
గర్భమున నేను రూపింపక మునుపే నా దేవ నీవు నన్నెన్నుకొని ఈ లోక సంబంధ బంధము తెంచి పరలోక ద్వారము తెరచితివి ఈ లోక సంబంధ బంధము తెంచి పరలోక ద్వారము తెరచితివి ఆనందముతో స్తుతించెదము పరలో పాదముల పూజింతుము ఆనందముతో స్తుతించెదము ప్రభు యేసు పాదముల పూజింతుము ఆరణ్యమందు నడచిన గాని ఎండిన నేలన నిలచిన గాని ఆరణ్యమందు నడచిన గాని ఎండిన నేలను నిలచిన గాని పరలోక తండ్రి మారని ప్రేమను వర్ణించుచు గురి యొద్దకు పరిగెత్తెదను పరలోక తండ్రి మారని ప్రేమను వర్ణించుచు గురి యొద్దకు పరుగెత్తెదను ఆనందముతో స్తుతించెదము ప్రభు యేసు పాదముల పూజింతుము ఆనందముతో స్తుతించెదము ప్రభు యేసు పాదముల పూజింతుము పాట సంఖ్య 114 పాట సంఖ్య 114 యేసుని స్వరూపమును నేను చూచుచు యేసుని స్వరూపమును నేను చూచుచు యేసుని స్వరూపమును నేను చూచుచు నీ పోలికగా నేను మారెదన్ నీ పోలికగా నేను మారెదన్ యేసుని స్వరూపమును నేను చూచుచు యేసుని స్వరూపమును నేను చూచుచు యేసు నా కొరకు నీవు పరలోకము విడిచితివి దాసుని రూపము ధరించి దీనుడైతివి యేసు నా కొరకు నీవు పరలోకము విడిచితివి దాసుని రూపము ధరించి దీనుడైతివి నేను దీనుడను కాను గర్వముతో నిండియున్నాను నీ వినయముతో నింపుము నేను దీనుడను కాను గర్వముతో నిండియున్నాను నీ వినయముతో నింపుము యేసుని స్వరూపమును నేను చూచుచు యేసుని స్వరూపమును నేను చూచుచు ప్రేమ గలవో ప్రభువా లోకమును ప్రేమించితివి నీ ప్రేమ ద్వారానే సమస్తము నిచ్చితివి ప్రేమ గలవో ప్రభువా లోకము
లోకమును ప్రేమించితివి, నీ ప్రేమ ద్వారానే సమస్తము నిచ్చితివి. నీ ప్రేమ చూపలేను, కఠినుడనయ్యున్నాను, నీ ప్రేమతో నింపుము. నీ ప్రేమ చూపలేను, కఠినుడనయ్యున్నాను, నీ ప్రేమతో నింపుము. యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు. ప్రభువాని వందరి ఎడల శాంతము వహించితివి, ఎవరును నశింపక యుండవలనని. ప్రభువాని వందరి ఎడల శాంతము వహించితివి, ఎవరును నశింపక యుండవలనని. నేను సహింపలేను, సహనమునే కోల్పోయాను, నీ శాంతముతో నింపుము. నేను సహింపలేను, సహనమునే కోల్పోయాను, నీ శాంతముతో నింపుము. యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు. నమ్మకమైన ఓ ప్రభువా, నీ కార్యము అద్భుతము, నీ సత్యము మేఘముల నంటుచున్నది. నమ్మకమైన ప్రభువా, నీ కార్యము అద్భుతము, నీ సత్యము మేఘముల నంటుచున్నది. నేనయోగ్య దాసుడను, నిన్ను దుఃఖ పెట్టియున్నాను, నీ యథార్థతతో నింపుము. నేనయుగ దాసుడను, నిన్ను దుఃఖ పెట్టియున్నాను, నీ యథార్థతతో నింపుము. యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు. యేసు స్వరూపము కలిగి ఆయన వలె మారెదన్, ఆ రూపాంతరము కొరకై నిరీక్షించెదన్. యేసుని స్వరూపము కలిగి ఆయన వలె మారెదన్, ఈ రూపాంతరము కొరకై నిరీక్షించెదన్. అద్భుత దినము కొరకు నిన్ను సిద్ధపరచుము, నీ పవిత్రతతో నింపుము. అద్భుత దినము కొరకు నన్ను సిద్ధపరచుము, నీ పవిత్రతతో నింపుము. యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు. నీ పోలికగా నేను మారెదన్, నీ పోలికగా నేను మారెదన్. యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు.
పాట సంఖ్య 187. పాట సంఖ్య 187. ప్రేమగల యేసు నిన్ను ప్రేమింపగా. ప్రేమగల యేసు నిన్ను ప్రేమింపగా, నీ సోదరునెల ప్రేమింపకుందువు. ప్రేమగల యేసు నిన్ను ప్రేమింపగా, నీ సోదరునెల ప్రేమింపకుందువు. దేవదూత భాషలతో మాట్లాడినను, ప్రవచింపగల వరములుండినను. దేవదూత భాషలతో మాట్లాడినను, ప్రవచింపగల వరములుండినను. ప్రేమలేని వాడా వైనా సర్వము వ్యర్థము ప్రభు దృష్టిలో. ప్రేమలేని వాడవైనా సర్వము వ్యర్థము ప్రభు దృష్టిలో. ప్రేమగల యేసు నిన్ను ప్రేమింపగా, నీ సోదరునెల ప్రేమింపకుందువు. ప్రేమగల యేసు నిన్ను ప్రేమింపగా, నీ సోదరునెల ప్రేమింపకుందువు. పర్వతములను పిగలించగల పూర్ణ విశ్వాసము గలవడనైనా. పర్వతములను పిగలించగల పూర్ణ విశ్వాసము గలవడనైనా. ప్రేమలేని వాడనైనా సర్వము వ్యర్థము ప్రభు దృష్టిలో. ప్రేమలేని వాడనైనా సర్వము వ్యర్థము ప్రభు దృష్టిలో. ప్రేమగల యేసు నిన్ను ప్రేమించగా, నీ సోదరునెల ప్రేమించకుందువు. ప్రేమగల యేసు నిన్ను ప్రేమింపగా, నీ సోదరునెల ప్రేమింపకుందువు. పరమ ప్రభువు ప్రేమ స్వరూపి నిన్ను ప్రేమించి బలియాయ సిలువలో. పరమ ప్రభువు ప్రేమ స్వరూపి నిన్ను ప్రేమించి బలియాయ సిలువలో. నిజమగు ప్రేమ నీ యందుందున్, నీ మదియందు ఆ ప్రభువున్నా. నిజమగు ప్రేమ నీ యందుందున్, నీ మదియందు ఆ ప్రభు ప్రేమ. ప్రేమగల యేసు నిన్ను ప్రేమింపగా, సోదరునెల ప్రేమింపకుందువు. ప్రేమగల యేసు నిన్ను ప్రేమింపగా, ఈ సోదరునెల
ప్రేమింపకుందువు. హిందీ పాట పాడుకుందాం. ఖుషీ ఖుషీకో मुझको मिली मेरे जीवन बदल गया. पाठ संख्या 155. खुशी खुशी मुझको मिले मेरा जीवन बदल गया. खुशी खुशी मुझको मिले मेरा जीवन बदल गया. मेरे दिल में यीशु आया, मेरे दिल में यीशु आया, जीवन का राजा हुआ, जीवन का राजा हुआ. खुशी खुशी मुझको मिले मेरे जीवन बदल गया. खुशी खुशी मुझको मिले मेरे जीवन बदल गया. आजमा कर मैं देखा मसीह, कितना कितना प्यारा है तू. आजमा कर मैं देखा मसीह, कितना कितना प्यारा है तू. दुनिया मुझे जो ना देना का, यीशु की मैं पा सका. दुनिया मुझे जो ना दे सका, यीशु से मैं पा सका. खुशी खुशी मुझको मिली मेरे जीवन बदल गया. खुशी खुशी मुझको मिली मेरे जीवन बदल गया. लहरों के सामान मेरी खुशी ऊंचा ऊंचा बढ़ते चले. लहरों के समान मेरी खुशी ऊंचा ऊंचा बढ़ते चले. तूने बुलाकर साझा किया है, जीवन दिया है नया. तूने बुलाकर चंगा किया है, जीवन दिया है नया. खुशी खुशी मुझको मिले मेरे जीवन बदल गया. खुशी खुशी मुझको मिले मेरा जीवन बदल गया. मेरे दिल में यीशु आया, मेरे दिल में यीशु आया, जीवन का
राजा को खुशी खुशी मुझको मिले, मेरा जीवन बदल गया। खुशी खुशी मुझको मिले, मेरा जीवन बदल गया। దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. సమయంలో మరి ప్రేయర్సెల్లో తిరిగి సాయంకాల సమయంలో మనము కూడి రావడము మరి ఇది మనకెంతో ఆశీర్వాదకరమైనటువంటి సమయము. ఇది దేవునికి ఎంతో మహిమకరమైనటువంటి సమయం. కాబట్టి మనము దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకొని ప్రార్థించుకొని కూడికను ముగించుకుంటాము. దావీదు రాసిన కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం తీసుకుంటాం. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 16వ అధ్యాయము 9వ వచనము మనందరం కలిసి ఈ 9వ వచనం చదువుకుంటాం. అందరం కలిసి కీర్తనల గ్రంథంలోని 16వ అధ్యాయము 9వ వాక్యము అందరం కలిసి చదువుకుంటాం. సదాకాలము యెహోవా యందు నా గురి 8, 9 2 వచనాలు 8, 9 2 వచనాలు మనందరం కలిసి చదువుకుంటాం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచును. మహోన్నతుడైన తండ్రి, జీవగల మా ప్రభు యేసురాజా, ఇదో తండ్రి సమయంలో మీ సన్నిధిలో మేము చదువుకున్నటువంటి ఈ కీర్తనల గ్రంథంలోని 16వ అధ్యాయము 8, 9 2 వచనాలు మేము చదువుకున్నాం. అయా మరి ఈ 2 వచనాల్లో ప్రభువా తండ్రి, మీ యొక్క దాసుడు దావి కీర్తనకారుడు మా తండ్రి ఆయన యొక్క ఉద్దేశమును తెలియపరిచినటువంటి కార్యము చూస్తున్నాం. కాబట్టి మేము చదువుకున్నటువంటి వాక్య దానాన్ని మాకు కూడా మా తండ్రి నాయన ఈ వాక్యంలో మేము ధ్యానించినప్పుడు నీ దాసుడు ఏ విధమైనటువంటి తీర్మానం కలిగి ఆయన యొక్క గురి, ఆయన యొక్క దృష్టి ఎక్కడ దేని మీద ఉన్నదనేటువంటిది మేము గుర్తించి నాయన ఈ లోకంలో మేము జీవించే మా జీవిత విధానం కూడా
ఆ రీతిగా మా యొక్క మనసును, మా దృష్టిని కూడా, మా గురి కూడా ఆ రీతిగా మా తండ్రి నిలుపుకొని ఈ భూలోక జీవిత యాత్రను కొనసాగించుకున్నట్టుకు మీరు మాకు మా తండ్రి సహాయం చేసి ఈ చదువుకున్నటువంటి ఈ వాక్య భాగమును మా హృదయాలకు మా తండ్రి అన్వయించుకోవటకు తన సహాయం చేసి మీరే మీ పరలోకంలోని మా తండ్రి మీ ఆత్మ మూలముగా మీరు మాకు ఈ సత్యమును మా తండ్రి వివరించి మాకు అనుగ్రహించమని మీ దయగల్ల మీ కృపగల్ల గాయపడిన కరములకు నీ దాసుని నన్ను మమ్ములను సమర్పించుకొని మా ప్రభు మా రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ చదువుకున్నటువంటి భాగములో మరి దావీదు మహారాజు ఆయన చెప్పిన మాట ఏమిటంటే, నేను సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వముందున్నాడు కనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితంగా ఉన్నది అంటున్నాడు. కాబట్టి ఇట్టి నిరీక్షణ, ఇట్టి విశ్వాసము, ఇటువంటి మనస్సు ఈ భూలోకములో ఆ ప్రభువైన యేసు క్రీస్తును అంగీకరించుకొని క్రైస్తవుడుగా జీవించుటకు తీర్మానించుకొని మారుమనసు పొంది పాప క్షమాపణతో బాప్తిస్మం సాక్ష్యం కలిగినటువంటి వారైన ప్రతి ఒక్క క్రైస్తవుడు ఈ యొక్క ఈ తలంపు, ఈ యొక్క ఆలోచన ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి అనేటువంటిదే మరి దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తం. ఈ భూలోకములో క్రైస్తవ జీవితమునకు ఒక గురి ఉన్నట్లుగా మనం దైవ గ్రంథం సెలవిస్తున్నది. క్రైస్తవ జీవితం అనేటువంటిది గురి లేని జీవితము కాదండి. క్రైస్తవ జీవితము ఒక గురి కలిగినటువంటి జీవితముగా ఉంటున్నది. గురి లేనటువంటి జీవితము అది క్రైస్తవ జీవితం కానే కాదు. ఒక క్రైస్తవుడుగా క్రీస్తును గుర్తెరిగి క్రీస్తును స్వంత రక్షకునిగా స్వీకరించుకుని ఈ భూలోకంలో ఈ యొక్క విశ్వాస యాత్రను కొనసాగించుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ గురి తప్పక కలిగి ఉండాలి. అసలు క్రైస్తవ జీవితం అనేది గురి కలిగినటువంటి జీవితము. రెండవది, ఈ క్రైస్తవ జీవితం అనేటువంటిది విశ్వాస యాత్రని కూడా
చెప్పగలం. ఈ లోకములో పుట్టినటువంటి మానవులందరూ, స్త్రీ పురుషులందరూ కూడా ఈ లోకములో ప్రతి ఒక్కరూ యాత్రా జీవితము చేస్తున్నారు. అంటే ఈ లోకంలో మానవులైనటువంటి మనము దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది, మన యొక్క జీవిత దినాలు 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న 80 సంవత్సరాలని కూడా దేవుని వాక్యంలో మనము చూస్తాం. ఈ 70-80 సంవత్సరములు మరి ఎంతో ఆయాసకరమైనటువంటిది, దుఃఖకరమైనటువంటిది, బాధకరమైనటువంటి రీతిలోనే ఈ యొక్క జీవిత యాత్రను మనం కొనసాగిస్తున్నాం. అయితే ఈ జీవిత యాత్ర అనేటువంటిది ప్రతి ఒక్కరూ కలిగి ఉన్నాం. వారు దేవుని ఎరిగిన వారైనా సరే, దేవుని ఎరగని వారైనా సరే, విశ్వాసులైనా సరే, అవిశ్వాసులైనా సరే, మరి లోకములో స్త్రీ పురుషులుగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో యాత్ర చేస్తున్నాం. ఈ యాత్రలో 2 యాత్రలు ఉన్నవి. ఒకటి విశ్వాసముతో చేసే యాత్ర, అది గురి కలిగినటువంటి యాత్ర. ఇంకొకటి విశ్వాసం లేకుండా, నమ్మకము నిరీక్షణ లేకుండా ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి యొక్క గురి లేకుండా ఏదో పోయినంత వరకు పోదాము అని చెప్పేసి చేసే యాత్ర కూడా ఉన్నది. కొంతమంది కాదు, అనేకులు మనం పోగలిగినంత వరకు పోదాం అని చెప్పేసి వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి గురి లేనిటువంటి ఆ యొక్క యాత్రను చేస్తున్నారు. అయితే ఒక క్రైస్తవుడు ఎక్కడికి వెళ్ళాలి అని గురి కలిగి ఆ గురితో ఆ గమ్యస్థానము చేరేంత వరకు ఎంతో విశ్వాసముతో ఈ యాత్రలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో అభ్యంతరాలు, ఎన్నో ఆటంకాలు, రకరకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేకములు తటస్థితి వస్తూనే ఉంటుంది. అయితే ఆ వచ్చేటువంటి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, ఇక్కట్లు, బాధలు, అభ్యంతరాలు ఎన్ని అయినట్టు సరే అన్నిటినీ సహించుకొని, అన్నిటినీ ఓర్చుకొని దేనిపైన తన యొక్క గురి నిలుపుకున్నాడు, లేక దేని మీద తన యొక్క దృష్టిని ఉంచుకున్నాడు, ఆ గురిని చూస్తూ ఎంతో విశ్వాసముతో, నిరీక్షణతో, ఓర్పుతో, వినయ విధేయతలతో, ఆ దేవుని నామందు భయభక్తులతో ఈ విశ్వాస యాత్రను కొనసాగించి తను ఏక గురి మీద తన దృష్టి నిలుపుకున్నాడు. ఆ గురి యొద్దకు చేరేంత వరకు ఎంతో విశ్వాసంతో
ఈ యొక్క విశ్వాసయాత్రను కొనసాగించి అక్కడికి చేరుకుంటాడు. ఆ చేరవలసిన గమ్యస్థానం చేరుకున్న తరువాత ఆ దేవుడు ఈ విశ్వాసయాత్రను కొనసాగించుకొని ఆ చేరవలసినటువంటి ఆ గురి యొద్దకు ఎవరైతే చేరుతున్నారో అటువంటి వారికి ఆ దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క జీవ కిరీటమును, ఆ యొక్క ఆనంద కిరీటమును వారు అక్కడ పొందుకుంటారు. అది తిమోతి రాస్తున్నాడు, చూడండి ఆ మాట. విశ్వాస యాత్రను నేను కొనసాగించి నా పరుగును తుదముట్టించాను అనేటువంటి మాట మంచి పోరాటం పోరాడితే చదువు. విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటము పోరాడము, నిత్య జీవమును చేపట్టము. ఆ తరువాత ఇప్పుడు చదివిన వాక్యం ఎక్కడ 6:12 కాకుండా అదే వాక్యము ఇంకొక చోట, నా పరుగును తుదముట్టించి తిని నా కొరకు నేతి కిరీటం ఉంచబడి ఉన్నది, నాకు మాత్రమే కాదు. మాట అదే తిమోతి పత్రికలో ఉంది. తిమోతి 4వ అధ్యాయము, 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, విశ్వాసమును నేను కొనసాగించి ముగించుకొని నేను ఏ యొక్క గురి యొద్దకు చేరాలనో ఆ గురి యొద్దకు నేను చేరాను. ఇప్పుడు నాకు అక్కడ నీతి కిరీటము ఉంచబడి ఉన్నది, నేను దాన్ని పొందుకుంటాను. నేను మాత్రమే కాదు, ఎవరైతే ఈ ప్రత్యక్షతలోనికి ఆహ్వానించబడి ఈ విశ్వాస యాత్రను కొనసాగించుకొని వారు ఏ గురిని కలిగి ఏ గురి యొద్దకు చేరుకోవాలి అనేటువంటి విశ్వాసము కలిగి వారి విశ్వాసయాత్రను ముగించుకొని ఆ గురి యొద్దకు చేరుకున్నారు. అటువంటి వారందరికీ కూడా ఈ యొక్క జీవ కిరీటము, ఈ నీతి కిరీటము వారికి అనుగ్రహించబడుతున్నది. కాబట్టి ఎవరైతే ఆ ప్రభువునేసు క్రీస్తునందు గురి నిలుపుకొని వారు విశ్వాసముతో, నిరీక్షణతో, నమ్మకముతో
ఈ లోకంలో ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అభ్యంతరాలు, అడ్డంకులు వచ్చినా సరే అన్నిటినీ సహించుకొని, అన్నిటినీ ఓర్చుకొని, అన్నిటికీ తాలుకొని ఈ యొక్క విశ్వాసయాత్రను ఓపికతో కొనసాగించి ఆ గురి యొద్దకు ఎవరైతే చేరుకుంటారో అటువంటి వారు తప్పక ఆ నేతి కిరీటం లేక ఆ జీవ కిరీటము పొందుకుంటారు అనేటువంటిదే మన యొక్క నిరీక్షణ, మన యొక్క విశ్వాసము, మన యొక్క నమ్మకం. కాబట్టి మనకు గురి దేని మీద ఉన్నదంటే, ఈ లోకములో మనుషులందరూ రకరకాలైనటువంటి రీతుల్లో వారి జీవిత యాత్రలను కొనసాగిస్తున్నారు. అయితే ఒక క్రైస్తవుడుగా ఈ భూలోకంలో ఆ క్రీస్తును వెంబడించుతున్నటువంటి ప్రతి ఒక్కరూ కలిగి ఉండవలసినటువంటి గురి ఇది అయ్యి ఉండాలి. సదాకాలము నేను నా దేవుని యందు నా గురి నిలుపుకొనుచున్నాను. ఎవరైతే ఆయన యందు ఈ గురి నిలుపుకొని ఆయన మీద దృష్టి ఉంచుకొని ఈ విశ్వాసయాత్రను కొనసాగించుకుంటున్నారు, అటువంటి వారికి 9వ వచనంలో మనం చదివాము, అటువంటి వారందరికీ ఆ దేవుడు వారి యొక్క కుడి పార్శ్వములో ఉంటాడు. కీర్తనలు 16వ అధ్యాయం 9వ వచనంలో మనం చదివాం, ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు గనుక నేను ఇక ఎన్నటికీ కదల్చబడను. అది ఎటువంటి గాలి, తుఫాను, ఎటువంటి సునామీ లాంటి యొక్క పరిస్థితులు వచ్చినను సరే ఆయన యందు ఎవరైతే గురి నిలుపుకొని వారి దృష్టి, వారి మనస్సు ఆయన మీద కేంద్రీకరించుకున్నారు, అట్టి వారికి ఆయన వారి యొక్క కుడి పార్శ్వమందు ఉంటాడు. ఈ మనుషుడు ఆయన ధైర్యముగా నేను ఎల్లప్పుడూ ఆ యొక్క జీవగలిగినటువంటి ఆ దేవుని యందు నా యొక్క గురి నిలుపుకున్నాను, నేను ఆయన మీద గురి నిలుపుకున్నాను కనుక ఆయన ఇప్పుడు నా యొక్క కుడి పార్శ్వమందు ఉన్నాడు, ఇక నేను ఎంత మాత్రము కదల్చబడను అని చెప్పేసి ఆయన ధైర్యముతో చెప్పగలుగుతున్నాడు. ఈ రీతిగా ధైర్యముగా చెప్పగలిగేటువంటి రీతిగా నీవు, నేను, ఈ లోకములో ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా సదాకాలము నేను ఈ జీవములటువంటి దేవుని యందు నా యొక్క నిరీక్షణ, నా యొక్క గురి నిలుపుకుంటున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు కనుక నేను ఎటువంటి గాలి, తుఫాను, ఎటువంటి తారుమారు చేసి తలకిందులు చేసినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా సరే నేనెంత మాత్రము కదల్చబడను అని ధైర్యంతో చెబుతున్నాడు. కాబట్టి ఈ దేవుని నమ్మినటువంటి, ఈ దేవుని నా ముందు విశ్వాసం ఉంచినటువంటి ఆయన మీద గురి నిలుపుకున్నటువంటి ఇక ఎవ్వరు కూడా కదల్చబడరు. ఎందుకంటే ఆ దేవుడు వారి కుడి పార్శ్వమందున గట్టిగా ఉన్నాడు.
ఉన్నాడు. వారు ఎంత మాత్రము కదల్చబడరు. దేవుని వాక్యం అదే దావీదు కీర్తనలోనే ఒక మాట ఉంది. 91 కీర్తన 9వ వచనంలో ఆ మాట చదువుతాం. 91:9 వచనం చదవండి. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతులైనటువంటి ఆ దేవుని నీకు నివాసస్థలముగా చేసుకొని ఉన్నావు కనుక కాబట్టి నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. కాబట్టి ఇంకా చదువుకుంటూ పోయినట్లయితే అక్కడ అనేక విషయాలు చెప్పబడి ఉన్నది. ఎవరైతే ఆయన ఎందుకు గురి నిలుపుకొని లేక ఇప్పుడు ఈ 91 అధ్యాయంలో 9 వచనంలో మనం చదివిన రీతిగా యెహోవా నీవే నా ఆశ్రయం అని చెప్పేసి ఆ మహోన్నతులైనటువంటి దేవుని నీకు నివాసస్థలముగా చేసుకున్నావు కనుక, అంటే ఆ దేవుడి ఎవరైతే వారి హృదయంలో నివసించే రీతిగా ఆ యందు సదాకాలము గురి నిలుపుకొని ఆయన మీద పరిపూర్ణ విశ్వాసం నిరీక్షణ కలిగి చావైనా బ్రతుకైనా మేలైనా కీడైనా మంచి అయినా చెడైనా మరి ఏదేమైనా సరే ఆయన మీద నా గురి నిలుపుకున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు కనుక నేను కదల్చబడనని చెప్పేసి అటువంటి నమ్మకము నిరీక్షణ విశ్వాసముతో ఎవరైతే వారు ఈ విశ్వాసయాత్రను కొనసాగిస్తారో అటువంటి వారి యొక్క కుడి పార్శ్వమందు ఆయన వారికి ఉండి వారిని నడిపిస్తాడు. ఆయన తను నమ్మినటువంటి వారిని ఆయన అన్నటన్నిటికీ చేయబడిచేటువంటి దేవుడు కాడు. అక్కడ దేవుని వాక్యంలో ఒక మాట చదువుతాము. యెషయా గ్రంథం 26వ అధ్యాయములో 3వ వచనంలో ఆ మాట ఉంది. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతి సమాధానం గల వాడినిగా కాపాడుదువు. ఎందుకనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు, నీ యందు ఆయన అతడు గురి నిలుపుకున్నాడు కనుక అతడు ఎంత మాత్రము కదల్చబడడు. కాబట్టి ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ నిరీక్షణ, ఈ విశ్వాసము, యెహోవా నీవే నా ఆశ్రయం అని చెప్పేసి ఆ మహోన్నతుడి దేవుని నివాసస్థలముగా, అంటే హృదయములో ఆయన ఎల్లప్పుడూ నిత్యము నిలిచుండేటటువంటి రీతిగా అటువంటి జీవిత విధానం ఎవరైతే జీవిస్తారో అటువంటి వారు కదల్చబడరు. అటువంటి వారికి ఆయన అన్నిటికీ వారిని చేయి విడవడు. ఆయన వారికి, అలాంటి వారికి పగటిలో మేఘస్తంభముగా రాత్రిలో అగ్నిస్తంభముగా ఉండి ఇశ్రాయేలు ప్రజలను నడిపించినటువంటి ఆ దేవుడు ఎవరైతే యెహోవా నీవే నా ఆశ్రయం అని చెప్పేసి ఆ మహోన్నతుడైన దేవుని నివాసస్థలంగా చేసుకొని ఆయన మీద సదాకాలము గురి నిలుపుకొని ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటున్నారు, అటువంటి వారి కుడి పార్శ్వమున వారికి నీడగా ఉంటాడు. వారిని ఎంత మాత్రము చేయి విడవడు. ఆనాడు
పగటిలో మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంలో ఉండి ఇశ్రాయేలు ప్రజలు నడిపించినటువంటి ఆ దేవుడు వారి పక్షంగా ఉండి వారిని నడిపిస్తాడు. ఇశ్రాయేలును కాపాడినటువంటి ఆ దేవుడు ఆయన నమ్మినటువంటి ఆయన బిడ్డలను కాపాడేటువంటి దేవుడు. వారిని చేయవిడవడు. నిన్ను కాపాడు. ఈ దేవుడు కునికేటువంటి వాడు కాడు, కొనికి నిద్రించేటువంటి వాడు కాడని దేవుని వాక్యంలో మనం చదువుతాం. కాబట్టి ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడుగా ఉంటాడు. ఎవరైతే యెహోవా నీవే నా ఆశ్రయం అని చెప్పి ఆ మహోన్నతుని దేవుని నివాసస్థలంగా చేసుకొని సదాకాలము ఆయన యందు గురి నిలుపుకొని ఉంటారు. అటువంటి వారికి వారు కుడిపార్శ్వముందు ఆయన వారికి నీడగా ఉండి, రాత్రిలో అగ్నిస్తంభంగాను పగటిలో మేఘస్తంభముగా ఉండి ఆయన కొడుకోకుండా నిద్రపోకుండా ఆయన నడిపించేటువంటి దేవుడిని చూస్తున్నాం. దైవదాసుడు ఒక కీర్తన పాడతాడు తమిళ్లో, చాలా మంచిగా నాకు చాలా ఇష్టం ఆ పాట. ఆ చరణం నేను నా కంఠోపాఠం నేర్చుకొని నేను చాలా స్థలాల్లో పోయి ఇట్లాంటి వాక్యం గుర్తొచ్చినప్పుడు నేను ఆ పాట పాడతాను. గుర్తురాలేదే. ఆ పాటలు ఏముందంటే అదే ఇప్పుడు మనం ధ్యానించినటువంటి వాక్యములు. ఇశ్రాయేలును కాపాడేటువంటి ఆ దేవుడు నీకు కుడిపక్క నీడగా ఉంటాడు. నీ కాళ్ళు మరి తడబడకుండా నిన్ను నడిపిస్తాడు. కరెక్ట్. என்னை கொத்தாசை வரும் பர்வதம் நேரா என் கண்கால ஏறெடுப்பேன். என்னை கொத்தாசை வரும் பர்வதம் நேரா என் கண்கால ஏறெடுப்பேன். என் காலை தள்ளாட ஓட்டா என்னை காக்கும் தேவன் உறும்கார். என் காலை தள்ளாட ஓட்டா என்னை காக்கும் தேவன் உறும்கார். இஸ்ரவேலையும் காக்கும் நாள் தேவன் இரா பகல் உறும்காரே. இஸ்ரவேலையும் காக்கும் நாள் தேவன் இரா பகல் உறும்காரே. என்னை கொத்தாசை வரும் பர்வதம் நேரா என் கண்கால ஏறெடுப்பே. என்னை கொத்தாசை வரும் பர்வதம் நேరా ఎన్ కన్గాల ఏరెడిపే. కాబట్టి ఆ భక్తుడు ఏమంటున్నాడంటే, మరి నాకు సహాయము చేసే ఆ దేవుని యందు నా గురి నిలుపుకున్నాను గనక ఆయన నన్ను నా పాదాలు అటు ఇటు కదలకుండా నన్ను నడిపిస్తాడు. ఒకవేళ ఈ విశ్వాస యాత్రలో నేను కొనసాగుతున్న సందర్భములు ఏదైనా నేను వెళ్ళే ఈ మార్గములు నా ఆ రాయి ఏదో మార్గంలో ఉన్నటువంటి రాయి నా కాలికి తట్టుకొని నేను పడిపోయేటటువంటి సందర్భంలో కూడా ఆయన తన దూతను పంపించి నేను పడిపోకుండా నన్ను లేవనెత్తడానికి తన దూతను నాకు మార్గంలో పంపిస్తాడని చెప్పేసి అంటున్నాడు. ఎటువంటి నమ్మకం!
ఎటువంటి నిరీక్షణ, ఎటువంటి విశ్వాసం. కాబట్టి సదాకాలం ఆయన యందు నా గురి నిలుపుకున్నాను. నేను ఆయన యందు నా గురి నిలుపుకున్నాను కనుక ఆయన నా కుడిపార్శ్వం అందున్నాడు కనుక నేను ఎంత మాత్రమును కదల్చబడను. అందుకే మనం శివుని గీతాల్లో మనం పాడతాం, నా గురి నీవే నా ప్రభువా, నీ దరి నేను చేరేదను. పరవాసిని నే జగమున్న ప్రభువా, పరవాసిని నే జగమున్న ప్రభువా, నడచుచున్నాను నీ దారిని, నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దరినే చేరెదను, నేను నీ దరినే చేరెదను. కాబట్టి సదాకాలము యెహోవా మీద నా గురి నిలుపుకున్నాను గనక, ఆయనే నాకు గురిగా ఉన్నాడు గనక, ఆయన నా కుడిపార్శ్వం అందున్నాడు కనుక నేను ఎంత మాత్రము కదల్చబడను అని ఇటువంటి నిరీక్షణ, ఇటువంటి విశ్వాసము ప్రతి ఒక్క క్రైస్తవుడు ఈ క్రీస్తును నమ్మి ఆయనందు విశ్వాసముంచి ఈ యొక్క భూలోకంలో ఈ విశ్వాస యాత్రను కొనసాగించేటువంటి ప్రతి ఒక్కరి జీవితములు ఈ భక్తుడు కలిగి ఉన్నటువంటి తీసుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి అనేటువంటిది మరి దేవుని ఉద్దేశం. కనుక ఈ రాత్రి నీవు నేను మనం కూడా ఆ ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఆయన నమ్ముకొని ఈ భూలోకంలో ఈ యొక్క విశ్వాస యాత్రను కొనసాగించున్నటువంటి మనము గురిలేనిటువంటి జీవితం కాకుండా మనం గురిగలిగినటువంటి జీవితం జీవిస్తూ ఈ యొక్క విశ్వాస యాత్రను ఈ భూలోకంలో మనం కొనసాగించి మనం చేరవలసినటువంటి ఆ గురి వద్దకు చేరుకున్నట్టయితే మన కొరకై అక్కడ ఉంచబడినటువంటి ఆ జీవ కిరీటం పొందుకొని ఆ జీవ కిరీటం ధరించుకున్న వారమై ఆ యొక్క మహిమ సింహాసనం మీద ఆయనతో కూడా కూర్చుండి ఆయనతో కూడా ఆయన యొక్క రాజ్యములు ఏలుబడి చేసేటువంటి ప్రజనముగా ఉంటాం. కాబట్టి ఈ నిరీక్షణ, ఈ విశ్వాసం, ఈ యొక్క గురి ఆ ప్రభువైన యేసుక్రీస్తునందు నిలుపుకొని మన యొక్క విశ్వాస యాత్రను కొనసాగించుకుందాం గాక. దేవుడు ఈ రాత్రి ఈ మాటలు మనకు ఆశీర్వదించి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుంటాం. సరే, ప్రార్థన చేసుకుంటాం. మరి మనం ఇళ్ళకు వెళ్ళిన తర్వాత అయినా కూడా మన సొంత ప్రార్థనలలో ఈ యొక్క మరి ఈ స్థలములో ఈ పరిచర్య జరుగుట కొరకై మనకు ఈ మందిరాన్ని, ఈ గృహాన్ని మనకు ఇచ్చినటువంటి ఈ యొక్క గృహానికి సంబంధించినటువంటి ఈ సొంత వారు మరి తాను ఏర్పరచుకున్నటువంటి ఆ దాసుడు డాక్టర్ గోపాల్ దాస్ గారు, ఆయన శరీరంలో ఏర్పడినటువంటి ఆ యొక్క మరి అనారోగ్య పరిస్థితిని బట్టి ఆయనను దేవుడు తన యొక్క మహిమలోనికి ఆహ్వానించుకున్నాడు. ఆయన ఇప్పుడు దేవుని యొక్క విశ్రాంతిలో దేవుని బిడ్డలతో అక్కడ ఉన్నాడు. తాను విడిచిపోయినటువంటి తన కుటుంబస్తులు కూడా ఇక్కడ ఇండియాలో మరి ఈ స్థలంలో ఎవరు లేరు. వారు కూడా సహోదరి కానీ, తన యొక్క కుమారుడు, కోడలు, వారి బిడ్డలు, వారి కుటుంబం కానీ, తన యొక్క ఇద్దరు కూతుర్లు, అల్లుళ్ళు, వారి బిడ్డలు, వారి కుటుంబాలు కూడా
అమెరికా దేశంలోను, సింగపూర్ దేశంలోను వారు ఉంటున్నారు. వారి కొరకై, వారి కుటుంబాల కొరకై మనము ప్రార్థిస్తాము. దేవుని బిడలు ఎంతో దేవుని పని పరిచర్య ఇక్కడ జరగాలని వారు ఆశించి వారు కుటుంబంతో ప్రారంభించినటువంటి పని ఆగిపోయిందని వారు ఎంతో నిరాశ చెందినప్పుడు కూడా దేవుడు ఈ మార్గాన్ని తెరిచి మరి వారి మూలంగా మనకు ఈ పరిచర్య అప్పగించబడి ఇక్కడ కొనసాగుతున్నటువంటి ఈ పరిచర్యను రాబో దినముల్లో దేవుడు అనేక మందిని సమకూర్చి ఇక్కడ ఈ పరిచర్య జరుగులాగున మనము మన గృహాల్లో కానీ ఎల్లప్పుడూ మనము ఆ కుటుంబస్తుల కొరకు ఈ పరిచర్య మంచిగా కొనసాగులాగున ఈ పరిచర్య కొరకు మన ఇళ్ళల్లో గృహాల్లో కూడా మరి ప్రార్థన కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుడైన తండ్రి, మహాపరిశుద్ధుడా, జీవగల మా ప్రభు, గొప్ప దేవ, యేసురాజా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడు దేవా, నిత్యుడు తండ్రి, సమాధాన మా ప్రభు, పదాలు కొందమని నాయన మీ స్థులయ్యా, మీ స్తోత్రం రాజా, మీ స్తోత్రం దేవా. అయా ఇదిగో తండ్రి, ఈ యొక్క సమయంలో మా ప్రభువ దేవ దైవదాసుడు భక్త సింగ్ గారికి మీరు చూపించిన ఈ మంచి ఈ పరలోకపు నమూనాతో కూడినటువంటి ఈ సంఘ ఈ యొక్క దర్శనాన్ని మీరు అనుగ్రహించి దైవదాసుడు వైరాగ్యం కలిగినటువంటి ఆ సిక్కు మతంలో ఉండి తన్ని దాసుని విడిపించి విమోచించి రక్షించుకొని మీకు మా తండ్రి నమ్మకమైన సాక్షిగా అనేక ఆత్మలను మీ కొరకై సంపాదించేటువంటి సంఘాలు కట్టేటువంటి ఆ కృపా వరాన్ని దాసునికి అనుగ్రహించి ఇదిగో మా తండ్రి మద్రాసు పట్టణమునకు ఈ యొక్క తమిళనాడు తీసుకుని వచ్చి దేవా ఇదిగో ఆ పురుషవాగములు తండ్రి ఇప్పుడు తండ్రి జవాషమ్మాని చెప్పబడి కొనసాగిస్తున్నటువంటి ఆ స్థలంలోని దాసుడు ప్రారంభించినటువంటి పని పరిచర్యను ఓ దేవా మా తండ్రి మరి ప్రపంచం నలు ప్రాంతములు అనేక దేశాల్లో కూడా తండ్రి దేవా నాయన మరి 84-85 సంవత్సరాలుగా మా ప్రభువ దేవా ఈ పని పరిచర్యను మీరు జరిగించుకుంటూ మీ నా మహింపరుచుకుంటూ వస్తున్నారు. గత 2000 తండ్రి దాసుని మీ మహిమలను తీసుకున్నారు తండ్రి. ఆయన విడిచిపోయినటువంటి ఈ పని పరిచర్యను మా తండ్రి చేపట్టి కొనసాగిస్తున్నటువంటి మీ దాసులందరి కొరకై మా తండ్రి మీ సేవకులందరి కొరకై వారి పరిచర్యల కొరకై తండ్రి మద్రాసులోని యెహోషామా కొరకై అక్కడ ఉన్నటువంటి దైవదాసులు తండ్రి మీ బిడ్డలందరి కొరకై ప్రభువా ప్రార్థిస్తున్నాం. అలాగునే హైదరాబాదులో ఉన్నటువంటి హెబ్రోన్ కొరకై అక్కడ ఉన్నటువంటి దైవదాసుల కొరకై ఇంకా నా తండ్రి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి మీ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. దైవదాసుడు చూపించిన ఈ మార్గములు అందరూ ఏక మనసు ఏక ఆత్మ కలిగిన వారి తండ్రి ఆది ప్రేమను ఆది విశ్వాసమును పుంజుకొని మా తండ్రి అందరూ మా తండ్రి మొదటి ప్రేమను మొదటి విశ్వాసం మా తండ్రి కలిగిన వారి అందరూ ఏకీభించి దేవా ఇదిగో తండ్రి మరి అక్కడ నాయన హగ్గై 2:9 చెప్పబడినటువంటి మా ప్రభువ ఆ యొక్క వాక్యము ఓ దేవా మునుపున్నటువంటి మందిరపు యొక్క మహిమను మించినటువంటి మహిమతో ఇప్పుడున్నటువంటి మందిరము అంత మహిమతో నిండి ఉంటున్నదనేటువంటి ఆ యొక్క వాక్యం నెరవేర్చి మీ నామం మహింపరుచుకొని మా తండ్రి రాబో దినముల్లో ఓ దేవా దైవదాసుడు చూపించిన ఈ మార్గములు కొనసాగుతున్నటువంటి తండ్రి ఈ పరిచర్యలన్నింటినీ మా తండ్రి ఆశీర్వదించి అభివృద్ధిపరిచి మా దేవ అందరూ మా ప్రభు మా తండ్రి ఏక ఆత్మ ఏక మనస్సు కలిగిన వారి మా తండ్రి ఆది ప్రేమను ఆది విశ్వాసం పుంజుకొని పోగొట్టుకున్నటువంటి ఆత్మీయతను మా తండ్రి నాయన రెండంతలుగా పొందుకున్న వారి తండ్రి మీ పరిచయలు కొనసాగుటకు తండ్రి సహాయము చేయమని అయా సమయంలో మా ప్రభువ ఇక్కడ కూడా మా తండ్రి ఏర్పాటు చేయబడినటువంటి ఈ ప్రేర్షలను మా దేవా తండ్రి రాబో దినముల్లో మా తండ్రి ఇది మా తండ్రి ఆరాధన మా తండ్రి ఆ మందిరముగా మార్చబడి ఇక్కడ అనేక ఆత్మలు కూడి మిమ్మల్ని ఆరాధించి మీ శరీరం తిని మీ రక్తం తాగి
మీలో పాలుభాగస్తులై మీ సంతోషాన్ని ఆనందాన్ని అనుభవించేటువంటి పరిపూర్ణ సంఘముగా మార్చి మీ నామం మహింపరచుకుందరుగాకని దాని కొరకు ఈ ప్రయాసపడుతున్నటువంటి మీ బిడ్డల ప్రయాసం మా తండ్రి వ్యర్థం కాకుండా మా దేవా ఈ ప్రార్థనకు తగినటువంటి ఫలితం మీరు అనుగ్రహిస్తారని నమ్ముచు ఓ దేవా దేవా ఈ సమయంలో వచ్చిన మీ బిడ్డల బట్టి ప్రభా స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ దీవెనలతో మీ ఆశీర్వాదములతో మమ్మల్ని పంపించుదురుగాకని తిరిగి మరలా రానున్నటువంటి ప్రభుదినకు మమ్మల్ని సిద్ధపరిచి ఆయుధపరిచి తీసుకురావాల్సిందిగా మీ పాదాలకు మమ్మల్ని సమర్పించుకుంటూ మా రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి ఆమేన్. మన పరలోకపు తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఈ దినము ఈ యొక్క ప్రేర్షల్లో కూడి వచ్చినటువంటి మనందరికీ సర్వలోకంలోని సకల దైవ సేవకులను సదా తోడై నడిపించునుగాక ఆమేన్. రైట్.